24 అవర్స్ డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్లో ఫైటర్ జెట్ ప్రోడక్ట్ని మెటా యాడ్స్ ద్వారా మార్కెటింగ్ చేసి రియల్గా ప్రాఫిట్ జనరేట్ చేయగలమా లేదా అనేది ఈరోజు టెస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోలో నేను పర్సనల్లీ ఫాలో అయ్యే ఒక బిజినెస్ సీక్రెట్ని కూడా రివీల్ చేయబోతున్నాను. ఆ సీక్రెట్ ద్వారానే నేను మంత్లీ 1 lakh రెవెన్యూ జనరేట్ చేస్తున్నాను. ఆ సీక్రెట్ ఏంటి, రియల్ బిజినెస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూపిస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఈ ఛాలెంజ్ కోసం మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ఫైటర్ జెట్. ఈ ప్రోడక్ట్ సప్లయర్ దగ్గర 600 రూపీస్లో ఉంది. ప్రైస్ రీజనబుల్గా ఉంది. మనం ఈ ప్రోడక్ట్ని 1299 రూపీస్కి సేల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. సప్లయర్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తున్నాడు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే డీటెయిల్స్ సప్లయర్కి పంపిస్తే సప్లయర్ డైరెక్ట్గా కస్టమర్కి ప్రోడక్ట్ డెలివర్ చేస్తాడు. దీన్నే డ్రాప్ షిప్పింగ్ అంటారు. ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కస్టమర్కి ఈ ప్రోడక్ట్ని చూపించాలి. అందుకు ఒక రీల్ క్రియేట్ చేయాలి. రీల్లో ప్రోడక్ట్ క్లియర్గా చూపించాలి, ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, బెనిఫిట్స్ చెప్పాలి, క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ అని మెన్షన్ చేశాను. చివరిగా ఆర్డర్ కోసం వాట్సాప్కి మెసేజ్ చేయండి అని పెట్టాను. సో ఫైనల్గా రీల్ రెడీ అయ్యింది. రీల్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మెటా యాడ్స్ రన్ చేయడం. ఇప్పుడు ఈ రీల్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి మెటా యాడ్స్ రన్ చేస్తున్నాను. మెటా యాడ్స్ అంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్. ఇక్కడ నేను యూజ్ చేసిన బిగ్గెస్ట్ బిజినెస్ సీక్రెట్ ఏమిటంటే మెటా యాడ్స్ రన్ చేసేటప్పుడు నేను లీడ్స్ని వెబ్సైట్కి కాకుండా డైరెక్ట్గా నా వాట్సాప్కి వచ్చేలా సెట్టింగ్స్ పెట్టాను. ఎందుకంటే కస్టమర్ వాట్సాప్కి వస్తే కస్టమర్ మనతో డైరెక్ట్గా మాట్లాడతాడు, ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటాడు, డెలివరీ గురించి క్లారిఫై చేసుకుంటాడు. ఇలా కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. కస్టమర్ ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. అందుకే లీడ్స్ వాట్సాప్కి వచ్చేలా సెట్టింగ్స్ పెట్టాను. ఇప్పుడు టార్గెటింగ్ గురించి మాట్లాడుకుందాం. లొకేషన్గా నేను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సెలెక్ట్ చేశాను. రీజన్ ఏమిటంటే మన రీల్ తెలుగు లాంగ్వేజ్లో ఉంది. ఏపీ అండ్ టీజీలో తెలుగు ఆడియన్స్కి షో చేస్తే రీల్ ఈజీగా కనెక్ట్ అవుతుంది, ట్రస్ట్ పెరుగుతుంది, ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. కంపెనీ సెటప్ ఎవ్రీథింగ్ చెక్ చేసి యాడ్ పబ్లిష్ చేశాను. మెటా యాడ్ ఇప్పుడే లైవ్ చేశాను. ఇంకో 2 to 3 అవర్స్లో వాట్సాప్లో లీడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఆఫ్టర్నూన్ నుండి రేపు ఆఫ్టర్నూన్ వరకు వచ్చిన ప్రతి లీడ్, ప్రతి ఎంక్వైరీ, ప్రతి ఆర్డర్ని రికార్డ్ చేస్తాను. ఫైనల్గా 24 అవర్స్లో టోటల్ ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఎంతమంది కస్టమర్స్ ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు, ఎంత రెవెన్యూ జనరేట్ అయ్యింది అనే కంప్లీట్ రిజల్ట్స్ని రేపు ఇదే టైంకి మీకు చూపిస్తాను. గుడ్ మార్నింగ్ గైస్. నిన్న చెప్పినట్టు 24 అవర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మన ఛాలెంజ్ రిజల్ట్ చూద్దాం. ముందుగా మెటా యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేసి స్టాటిస్టిక్స్ చూస్తే ఇక్కడ చూడొచ్చు ఫైటర్ జెట్ కంపెనీకి టోటల్ 415 స్పెండ్ అయ్యింది. ఈ స్పెండ్తో మనకు 27 వాట్సాప్ లీడ్స్ వచ్చాయి. అంటే యావరేజ్గా ఒక లీడ్ 15 రూపీస్కి వచ్చింది. ఇది మంచి రిజల్ట్ అని చెప్పొచ్చు. కానీ డ్రాప్ షిప్పింగ్లో లీడ్స్ రావడం ఒకటే సక్సెస్ కాదు. అసలు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ లీడ్స్లో ఎంతమంది ఆర్డర్ పెట్టారు అనేది. కాబట్టి ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి ప్రతి లీడ్ని వెరిఫై చేద్దాం. ఎవరు జస్ట్ ఎంక్వైరీ చేశారు, ఎవరు అడ్రస్ పంపించారు, ఎవరు ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు అని కంప్లీట్ బ్రేక్డౌన్ లైవ్గా మీకు చూపిస్తాను. ఇది నా వాట్సాప్. కస్టమర్ యాడ్ త్రూ వస్తే ఇలా ఇన్స్టాగ్రామ్ యాడ్ లేదా వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఫైటర్ జెట్ అని చూపిస్తుంది. ఇలా వచ్చిందంటే వాళ్ళు మెటా యాడ్స్ త్రూ వచ్చారని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రోడక్ట్ డీటెయిల్స్ పంపాలి. ఆర్డర్ కావాలనుకుంటే డీటెయిల్స్ పంపండి అని మెన్షన్ చేశాను. ఫస్ట్ 5 లీడ్స్లో జస్ట్ ఎంక్వైరీస్ చేశారు, కానీ అడ్రస్ వేయలేదు. ఫస్ట్ 4 లీడ్స్లో ఎలాంటి ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వలేదు. కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నా. అప్పుడే ఇంకో లీడ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ కస్టమర్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఫైటర్ జెట్ అని మెసేజ్ చేశాడు. నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ పంపించాను. తర్వాత కస్టమర్ డీటెయిల్స్ పెట్టాడు. కస్టమర్ డీటెయిల్స్ పంపించిన తర్వాత నెక్స్ట్ కంపల్సరీ స్టెప్ అడ్వాన్స్ తీసుకోవడం. మనం అడ్వాన్స్ తీసుకోకుండా పార్సల్ పంపిస్తే ఏమవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్వాన్స్ లేకుండా 10 మందికి పార్సల్ పంపించారు అనుకోండి. దాంట్లో 4 మాత్రమే డెలివరీ అవుతాయి, మిగతా 6 పార్సల్స్ రిటర్న్ వస్తాయి. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్, మీరు 50 రూపీస్ అడ్వాన్స్ తీసుకుని 10 పార్సల్ పంపించారనుకోండి. దాంట్లో 9 డెలివరీ అవుతాయి, 1 రిటర్న్ వస్తుంది. అంటే అడ్వాన్స్ తీసుకోవడం వల్ల రిటర్న్స్ చాలా తక్కువగా వస్తాయి. మీరు ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. కస్టమర్ అడ్వాన్స్ ఎందుకు పే చేస్తాడు అంటే సింపుల్ సైకాలజీ. కస్టమర్ మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేయడు. బికాజ్ అతను ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అడ్వాన్స్ వేసిన కస్టమర్ కంపల్సరీగా ప్రోడక్ట్ తీసుకుంటాడు. అడ్వాన్స్ తీసుకోవడం వల్ల కస్టమర్ సీరియస్ అని కన్ఫర్మ్ అవుతుంది, రిటర్న్స్ రెడ్యూస్ అవుతాయి, లాస్ అవాయిడ్ అవుతుంది, ప్రాఫిట్ స్టేబుల్ అవుతుంది. డ్రాప్ షిప్పింగ్లో మోస్ట్ బిగినర్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ రాంగ్ ప్రోడక్ట్ కాదు, రాంగ్ యాడ్స్ కాదు, అడ్వాన్స్ తీసుకోకపోవడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ తీసుకోవడం ఆప్షనల్ కాదు, ఇట్స్ కంపల్సరీ.
ఇంకో ఇంపార్టెంట్ థింగ్, షాపిఫై వెబ్సైట్ క్రియేట్ చేసి ఈ బిజినెస్ ఎందుకు చేయరు అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు. రీజన్ సింపుల్. షాపిఫైలో ఫుల్ సిఓడి ఉంటుంది, లేదంటే ఫుల్ ప్రీపెయిడ్ ఉంటుంది. కస్టమర్కి ఫుల్ సిఓడిలో పంపిస్తే ప్రోడక్ట్ తీసుకోరు, రిటర్న్స్ చాలా వస్తాయి. అలాగని షాపిఫైలో సిఓడి తీసేసి ఓన్లీ ప్రీపెయిడ్ మాత్రమే పెడదాము అంటే 99% కస్టమర్స్ ప్రీపెయిడ్ చేయరు, ఆర్డర్స్ రావు. అందుకోసమే నేను షాపిఫై ద్వారా బిజినెస్ చేయను. కస్టమర్ని 50 రూపీస్ అడ్వాన్స్ అడిగిన తర్వాత ఈ విధంగా రిప్లై ఇచ్చాడు. నేను కన్ఫామ్గా తీసుకుంటా, మా బాబు కోసం తీసుకుంటున్నా అని చెప్పాడు. తర్వాత ఆన్లైన్లో స్కామ్ ఎక్కువ జరుగుతుంది కదా, మేము అడ్వాన్స్ 50 వేశాక మీరు పంపకపోతే మాకు లాస్ కదా అని ఈ విధంగా పెట్టాడు. దానికి నేను, మీరు చెప్పిందే కరెక్టే, ఆన్లైన్లో స్కామ్ జరుగుతున్నాయి, కానీ అందరూ స్కామ్ అయితే చేయరు కదా. ఇది నా పర్సనల్ నెంబర్, ఈ నెంబర్కి ఫోన్పే, పేటిఎం, జీపే ఉన్నాయి. పర్సనల్ నెంబర్ ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. పర్సనల్ నెంబర్తో ఎవరు స్కామ్ చేయరు కదా. ఈ విధంగా నేను రిప్లై ఇచ్చా. తర్వాత ఓకే అని పెట్టి ఫోన్పే నెంబర్ కస్టమర్ అడిగాడు, నేను నా నెంబర్ పంపించా. తర్వాత 50 రూపీస్, కొంచెంసేపు అయిన తర్వాత 50 రూపీస్ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాడు. పేమెంట్ వచ్చిన తర్వాత రిసీవ్డ్ 4 to 5 డేస్లో డెలివర్ అవుతుంది, ఐ విల్ సెండ్ ట్రాకింగ్ డీటెయిల్స్ అని నేను రిప్లై ఇచ్చా. సో ఇక్కడితో ఒక ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయింది. ఈ కస్టమరు మెటా యాడ్ త్రూ వచ్చాడు. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఫైటర్ జెట్ అని మెసేజ్ చేశాడు. నేను అందరికి పంపించినట్టే ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి పంపించా. కస్టమరు డీటెయిల్స్ అనేవి పంపించిండు. డీటెయిల్స్ పెట్టిన తర్వాత మనం అందరిని అడిగినట్టే అడ్వాన్స్ అనేది అడగాలి. సో ఇక్కడ నేను అందరికి పంపించినట్టే అడ్వాన్స్ 50 రూపీస్ ఉంటుందని మెసేజ్ చేశాను. తర్వాత రిప్లై ఇవ్వకపోతే నేను ఎనీ ప్రాబ్లం అని ఇక్కడ మెసేజ్ చేశాను. సర్వర్ ఇష్యూ 10 minutes బ్రో అన్నాడు. తర్వాత ఓకే అన్న, ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలా వద్దా అని తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మెసేజ్ చేశా. బట్ రిప్లై అనేది ఇవ్వలేదు, కస్టమర్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. సో ఈ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక్కడ ఇంకో విషయం, నేను ఇక్కడ కస్టమర్ ఫోన్ నెంబర్స్ ఎందుకు హైడ్ చేస్తున్నా అంటే, యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వీడియోలో ఫోన్ నెంబర్స్ చూపించకూడదు. ఒకసారి హైడ్ చేయకుండా అప్లోడ్ చేశాను వీడియోని, కానీ యూట్యూబ్ ఆ వీడియోని రిమూవ్ చేసింది. అందుకే మళ్ళీ ఫోన్ నెంబర్స్ని హైడ్ చేసి ఫ్రెష్గా అప్లోడ్ చేశాను. ఈ కస్టమరు వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఫైటర్ జెట్ అని మెసేజ్ చేశాడు. అందరికి పంపించినట్టే నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ పంపించాను. తర్వాత ప్రైస్ ఏమైనా తగ్గుతుందా అని రిప్లై ఇచ్చాడు. నేను ఉండేసి నో ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అని రిప్లై ఇచ్చా. తర్వాత లో క్వాలిటీ కావాలంటే చెప్పండి, 1000 రూపీస్లో వస్తుందని రిప్లై ఇచ్చా. తర్వాత కస్టమర్ ఉండేసి మంచి క్వాలిటీ కావాలి అని చెప్పేసి డీటెయిల్స్ అనేవి పంపించాను. మన డీటెయిల్స్ పంపించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, అడ్వాన్స్ అనేది అడగాలి. సో నేను అడ్వాన్స్ మెసేజ్ అనేది పంపించిన తర్వాత ప్రజెంట్ అడ్వాన్స్ 50 వేయాలి, మిగతా అమౌంట్ 1249 రూపీస్ డెలివరీ బాయ్కి ఇవ్వాలి, అంతేనా అని మెసేజ్ చేశారు. అవును అంతే అన్న. తర్వాత ఎన్ని రోజుల్లో డెలివర్ అవుతుందని అడిగారు. 4 to 5 డేస్లో డెలివర్ అవుతుందన్న. ఓకే అన్నారు. దీంట్లో మెన్షన్ చేసిన నెంబర్కి పేమెంట్ చేయాలని అడిగారు. నేను ఉండేసి ఎస్ అని పెట్టాను. తర్వాత పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాడు. స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత రిసీవ్డ్ 4 to 5 డేస్లో డెలివర్ అవుతుంది, ఐ విల్ సెండ్ ట్రాకింగ్ డీటెయిల్స్ అని పెట్టేస్తాడు. తర్వాత ఎప్పుడు వస్తాయి ట్రాకింగ్ డీటెయిల్స్ అని అడిగితే డైలీ ఈవినింగ్ 5కి అన్ని పార్సల్స్ పికప్ అవుతాయి, పికప్ అయినాక ట్రాకింగ్ డీటెయిల్స్ వస్తాయని చెప్పాను. సో ఇంతటితో సెకండ్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ లీడ్ చూద్దాం. ఈ కస్టమర్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఫైటర్ జెట్ అని మెసేజ్ చేశాడు. నేను అందరికి పంపించినట్టే ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని పంపించా. తర్వాత కస్టమర్ డీటెయిల్స్ పంపించాడు. కస్టమర్ డీటెయిల్స్ పంపించిన తర్వాత నేను అడ్వాన్స్ అమౌంట్ అనేది మెసేజ్ పెట్టాను, అడ్వాన్స్ 50 రూపీస్ ఉంటుందని. సో కస్టమర్ ఉండేసి వీడియో కాల్ అని అడిగాడు. తర్వాత ఎస్ చెప్పండి అని నేను మెసేజ్ చేశాను. తర్వాత వీడియో కాల్ చేశాడు, 54 seconds మాట్లాడాడు, నియర్లీ 1 minute. తర్వాత పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాడు. తర్వాత నేను రిసీవ్డ్ 4 to 5 డేస్లో డెలివర్ అవుతుంది, ఐ విల్ సెండ్ ట్రాకింగ్ డీటెయిల్స్ అని రిప్లై ఇచ్చాను. ఇంతటితో 3 ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ లీడ్ చూద్దాము. ఈ కస్టమర్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ది ఫైటర్ జెట్ అని మెసేజ్ చేసి హై అని పెట్టాడు. సో నేను అందరికి పెట్టినట్టే ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి పంపించా. కస్టమర్ డీటెయిల్స్ అనేవి పంపించాడు. తర్వాత అడ్రస్ వచ్చిన తర్వాత మనం అడ్వాన్స్ అనేది అడగాలి. సో నేను అడ్వాన్స్ 50 రూపీస్ ఉంటుందని మెసేజ్ చేశా. బట్ కస్టమర్ అనేవాడు రిప్లై ఇవ్వలేదు. సో నేను ఇంకోసారి కూడా మెసేజ్ చేయలేదు, ఎందుకంటే ఈ కస్టమరు ఏపీ తెలంగాణ కాదు, లక్నో నుంచి మెసేజ్ చేశాడు. సో హిందీ కస్టమర్ ఉన్నట్టున్నాడు. సో నేను అందుకోసం
మళ్ళీ మెసేజ్ అనేది చేయలేదు. సో ఇది పెండింగ్ ఆర్డర్ కింద వస్తుంది. ఇది సెకండ్ పెండింగ్ ఆర్డర్. ఇప్పుడు నెక్స్ట్ లీడ్ చూద్దాము. ఈ కస్టమర్ కూడా మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసిన తర్వాత నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ పంపించాను. తర్వాత కస్టమర్ తన డీటెయిల్స్ అనేవి పంపించాడు. కస్టమర్ డీటెయిల్స్ పంపించిన తర్వాత నేను అడ్వాన్స్ పేమెంట్ అనేది అడిగాను. తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాడు. తర్వాత రిసీవ్డ్ 4 to 5 daysలో డెలివర్ అవుతుంది. ఐ విల్ సెండ్ ట్రాకింగ్ డీటెయిల్స్ని రిప్లై ఇచ్చాను. ఇంతటితో ఈ 4th కన్ఫర్మ్డ్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ లీడ్ చూద్దాం. ఈ కస్టమరు వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఫైటర్ జెట్ అని మెసేజ్ చేశాడు. తర్వాత నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ పంపించాను. తర్వాత కస్టమరు డీటెయిల్స్ పంపించాడు. కస్టమర్ డీటెయిల్స్ పంపించిన తర్వాత నేను అడ్వాన్స్ 50 rupees మెసేజ్ అనేది పంపించాను. తర్వాత కస్టమర్ ఉండేసి యువర్ లొకేషన్ మెసేజ్ చేశాడు. నేను నా లొకేషన్ చెప్పాను, వనపర్తి తెలంగాణ అని. ప్రోడక్ట్ బాగుంటుందా అంటే ఎస్ గుడ్ అని మెసేజ్ చేశాను. తర్వాత 2 pieces తీసుకుంటే ఏమైనా ప్రైస్ తగ్గుతుందా అని అడిగాడు. నేను ఎస్ 200 rupees తగ్గిస్తాము అన్ బయింగ్ 2 pieces అన్నాం. అంతే, 500 rupees తగ్గిస్తే 2 pieces తీసుకుంటా అని అన్నారు. నో, ఓన్లీ 200 rupees అని చెప్పాను. ఓకే, 1 piece కన్ఫర్మ్ చేయండి అని అన్నారు. ఓకే, అడ్వాన్స్ వేసి స్క్రీన్ షాట్ పెట్టండి అని చెప్పాను. ఓకే అని పెట్టి అడ్వాన్స్ వేశాడు. తర్వాత రిసీవ్డ్ 4 to 5 daysలో డెలివర్ అవుతుంది. ఐ విల్ సెండ్ ట్రాకింగ్ డీటెయిల్స్ అని పెట్టాను. సో ఈ లీడ్తో మనకు టోటల్గా 5 ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్ అయినాయి. మెటా యాడ్స్ కోసం మనం టోటల్గా 415 rupees స్పెండ్ చేశాం. యాడ్స్ ద్వారా మనకి టోటల్ 27 వాట్సాప్ లీడ్స్ వచ్చాయి. ఈ 27 లీడ్స్లో 2 కస్టమర్స్ అడ్రస్ వేశారు కానీ అడ్వాన్స్ అమౌంట్ వేయలేదు. సో టోటల్ 2 పెండింగ్ ఆర్డర్స్. మరో 5 కస్టమర్స్ అడ్రస్ వేశారు, తర్వాత అడ్వాన్స్ అమౌంట్ వేసి ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఇప్పుడు కన్ఫర్మ్ అయిన 5 ఆర్డర్స్ని సప్లయర్కి పంపాలి. సప్లయర్ కొరియర్ ద్వారా కస్టమర్కి పంపిస్తారు. అన్ని ఆర్డర్స్ డెలివర్ అయిన తర్వాత ఎవ్రీ సండే సెటిల్మెంట్ చేస్తారు. ఇప్పుడు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసే ముందు స్మాల్ ఇన్ఫర్మేషన్. యూట్యూబ్ వీడియో చూసి చాలామంది నాకు కాల్స్ అండ్ మెసేజ్ చేస్తున్నారు. అందరూ అడిగేది ఒకటే, యూట్యూబ్ వీడియోస్లో డ్రాప్ షిప్పింగ్ గురించి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది చూశాక మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము కూడా మీలాగే సంపాదించాలి అనుకుంటున్నాం. మాకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి, గైడ్ చేయండి అని అడుగుతున్నారు. అలా సీరియస్గా నేర్చుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకునే వారి కోసమే నేను లాక్డౌన్ అడ్వాన్స్డ్ డ్రాప్ షిప్పింగ్ కోర్స్ని లాంచ్ చేశాను. మనందరికీ కరోనా లాక్డౌన్ గుర్తుంది కదా. ఆ టైంలో ఎలాగైతే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నామో అదేవిధంగా మీ లైఫ్ మార్చుకోవడానికి జస్ట్ 15 days మిమ్మల్ని మీరు మీ ఇంట్లో లాక్డౌన్ చేసుకోండి. డిస్ట్రాక్షన్ లేకుండా, ఎక్స్క్యూజెస్ చెప్పకుండా, కంప్లీట్ ఫోకస్తో మీ ఫ్యూచర్ కోసం ఈ 15 days డెడికేట్ చేయండి. ఎందుకంటే మీ కంఫర్ట్ జోన్ నుండి మీరు బయటకు రానంత వరకు మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ రాదు. ఈ 15 days హార్డ్ వర్క్ మీ రాబోయే ఫ్యూచర్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఇక ఈ కోర్స్ ప్రైస్ విషయానికి వస్తే 25,000. కానీ మన కమ్యూనిటీ కోసం ఫస్ట్ 2,500 మెంబర్స్కి మాత్రమే ఈ కోర్స్ కేవలం 4,999కే అందిస్తున్నాను. ఇక్కడ నేను మీకు కేవలం రికార్డెడ్ వీడియోలు ఇచ్చి వదిలేయాను. మీకు 6 months వరకు మా నుండి 1-on-1 మెంటర్షిప్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే మీ సక్సెస్ జర్నీలో మేము కూడా మీ వెంటే ఉంటాము. గుర్తుంచుకోండి, ఈ ఆఫర్ కేవలం ఫస్ట్ 2,500 మెంబర్స్కి మాత్రమే. ఆ తర్వాత ప్రైస్ మళ్ళీ 25,000కి వెళ్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది నిజంగా వర్క్ అవుతుందా? మాకు రిజల్ట్స్ వస్తాయా? మేము నిజంగా మనీ ఎర్న్ చేయగలమా? అలాంటి డౌట్స్ రావడం నార్మల్. అందుకే నేను వాళ్ళకి ఒక సింపుల్ ఆన్సర్ చెప్తాను. మీరు ఒక జిమ్ ట్రైనర్ దగ్గర జాయిన్ అయ్యారు అనుకోండి. అతను మీకు ప్రాపర్ ట్రైనింగ్, డైట్ ప్లాన్ అండ్ గైడెన్స్ ఇచ్చాడు. మీరు కూడా 15 days చాలా సిన్సియర్గా ఫాలో అయ్యారు. కానీ మీ బాడీలో కనీసం 1% చేంజ్ కూడా రాలేదు. అంటే ప్రాబ్లం ఎవరిది? ఆ ట్రైనర్ది. అదేవిధంగా మా 15 days డ్రాప్ షిప్పింగ్ కోచింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ 10 daysలో మీరు ఆర్డర్ జనరేట్ చేయలేకపోతే అది మీ తప్పు కాదు, మా సిస్టమ్ లోపమే అని మేమే ఒప్పుకుంటాం. అందుకే నేను ఒక స్ట్రాంగ్ ప్రామిస్ ఇస్తున్నాను. మీరు మా కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఫాలో అయ్యి కూడా కనీసం 10 daysలో 5,000 rupees కూడా ఎర్న్ చేయలేకపోతే మీ కోర్స్ ఫీజుని ఫుల్ రీఫండ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు 24 hours డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్లో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పటి వరకు టోటల్గా 5 కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ వచ్చాయి. మనం ఈ ప్రోడక్ట్ని కస్టమర్కి 1,299 రూపీస్కి సేల్ చేస్తున్నాం. సప్లయర్ మనకి 600 రూపీస్లో ఇస్తున్నాడు. కస్టమర్కి పార్సల్ పంపించడానికి డెలివరీ ఛార్జెస్ 100 రూపీస్ అవుతుంది. లీడ్స్ రావడానికి మనం 500 రూపీస్ మెటా యాడ్స్ మీద స్పెండ్ చేశాము. సో టోటల్ ఈరోజు రెవెన్యూ 6,495 రూపీస్ వచ్చింది. మనకు వచ్చిన కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ 5 into సెల్లింగ్ ప్రైస్ 1,299 చేస్తే మనకు ఈ రెవెన్యూ 6,495 వస్తుంది. ఇప్పుడు రెవెన్యూలో నుండి ఎక్స్పెన్సెస్ తీసేయాలి. ఎక్స్పెన్సెస్లో మెటా యాడ్స్ 500 రూపీస్, డెలివరీ ఛార్జెస్ 5 ఆర్డర్స్కి 500 రూపీస్ అవుతుంది. సప్లయర్ కాస్ట్ 5 ఆర్డర్స్ ఇంటూ పర్ పీస్ 600 రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తే
3000 రూపీస్ అవుతుంది. సో టోటల్ ఎక్స్పెన్సెస్ 4000 రూపీస్ అయ్యింది. ఇప్పుడు రెవెన్యూ 6495 మైనస్ ఎక్స్పెన్సెస్ 4000 చేస్తే మనకి ఫైనల్గా 2495 ప్రాఫిట్ వచ్చింది. ఇది జస్ట్ 500 రూపీస్ మెటా యాడ్స్తో వచ్చిన ప్రాఫిట్. అదే మనం మెటా యాడ్స్ 2000 రూపీస్ స్పెండ్ చేస్తే మనకు లీడ్స్ ఎక్కువ వస్తాయి, అదేవిధంగా ప్రాఫిట్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ ప్రోడక్ట్ని మీరు కూడా సెల్ చేసి మనీ సంపాదించవచ్చు. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అయ్యింది. ఈ ప్రోడక్ట్ సెల్ చేసే సప్లయర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మరో ప్రాక్టికల్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.